హాయ్ అండి. నేను మరలా మంచి టాపిక్‌తో మీ ముందుకు వచ్చానండి. నేను చెప్పబోయే టాపిక్కు ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగి మన ప్రతిభతో గాని, మన వాళ్ళు సహాయంతో గాని, బయట వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్‌మెంట్‌తో ఒక స్థాయికి వచ్చి, మంచి సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ చేరే ప్రతి ఒక్కరు మన వాళ్ళు కాదు. డబ్బు ఉన్నప్పుడు కనిపించే ప్రతి చిరునవ్వు నిజమైంది కాదు. ప్రతిభ ఉన్నంత మాత్రాన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను మనం ఒంటరిగా ఎదుర్కోలేమండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మహానటి సావిత్రి గురించి. ఒకప్పుడు ఆమె కాల్ షీట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారు సావిత్రి. అప్పట్లో ఆమె తెరపై కనిపిస్తే ప్రేక్షకుల చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లేవి. మహానటిగా మహారాణిలా ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆమె ఇంటి ముందు కార్లు వరుస క్రమంలో కనిపించినంతగా అంత వైభవంతో ఉన్న సావిత్రి గారు ఒక్కసారిగా పాతాళానికి జారిపోయి చాలా దుర్భర పరిస్థితుల మధ్య ఆమె చనిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె అంతిమయాత్రలో ఆమెను చూడటానికి సినిమా పరిశ్రమలోని వారు పెద్దగా రాలేదనే బాధాకరమైన ప్రశ్న ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఇది కేవలం మహానటికే కాదు, డబ్బు హోదా ఉన్నప్పుడు మన చుట్టూ చేరే మనుషులు మనకు కష్టం వచ్చినప్పుడు ఎలా మాయమైపోతారో చెప్పే జీవిత సత్యమే మహానటి సావిత్రి జీవితం. ఆమె సినిమా పరిశ్రమలో ఎలా ఎదిగారు, తరువాత ఆమె ఏ రకంగా పతనమయ్యారు, ఒక సినిమా షూటింగ్ లో ఆమెకి ఏ రకమైన అవమానం జరిగింది, ఆమె చివరి రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయారు మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు మాత్రం వీడియోను చివరి వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నానండి. ఇక టాపిక్లోనికి వెళితే, సావిత్రి గారు 1934 సంవత్సరంలో జన్మించారు. చిన్న వయసులోనే డాన్స్, నాటకాలపై ఇంట్రెస్ట్ను పెంచుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన మొదటి రోజుల్లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తను ఎలాగైనా సినిమాల్లో యాక్ట్ చేసి తన ప్రతిభను నిరూపించుకోవాలనే పట్టుదల మాత్రం తగ్గలేదు. ఇది గమనించిన దర్శక నిర్మాతలకు త్వరగానే ఒక విషయం అర్థమైంది. ఈ అమ్మాయిలో అసాధారణమైన ప్రతిభ ఉందని. 1950లలో సావిత్రి గారు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మిస్సమ్మ, దేవదాసు, అర్ధాంగి, గుండమ్మ కథ, మాయాబజార్ వంటి సినిమాలలో ఆమె నటన చూసిన ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు. సావిత్రి గారి నటనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆమె డైలాగ్ చెప్పకపోయినా భావం అర్థమయ్యేలా కళ్ళతో బాధను చూపించగలిగేది. చిరునవ్వుతో ఆనందాన్ని పంచగలిగేది. ఒక చూపుతో ప్రేమను, కోపాన్ని, ఆవేదనను చూపగలిగేటంత ప్రతిభ కలిగిన నటి. అందుకే ఆమెను కేవలం హీరోయిన్ గా కాకుండా మహానటిగా గౌరవించారు. ఆమె కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లో ఆమె ఒకరిగా నిలిచారు. కానీ సంపాదించిందంతా చాలా వేగంగా ఖర్చు చేయటం, చేతికి ఎంత తోచితే అంత ఇతరులకు సహాయం చేయటం, ఆర్థిక వ్యవహారాలపై ఆమెకు సరైన అవగాహన లేకపోవటం, ఇంట్లో పనివాళ్లు ఏం చేస్తున్నారనే విషయాలను పట్టించుకునేవారు కాదు. అందువలననే ఆమె జీవితంలో చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సావిత్రి గారి పెళ్లి కుటుంబ సమస్యలకు దారితీసింది. ఆమె జీవితంలో కీలక మలుపు జెమినీ గణేశన్తో జరిగిన వివాహం. జెమినీ గణేశన్ అప్పటికే తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో. ఇద్దరి మధ్య పరిచయం కుదిరి తరువాత ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. కానీ ఈ పెళ్లి బయటకు కనిపించినంత సంతోషంగా సాగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు పెద్ద స్టార్లే, ఇద్దరికి తమదైన వ్యక్తిత్వం ఉంది. అయితే జీవితంలో వచ్చిన విభేదాలు మరియు జెమినీ గణేశన్ కు సంబంధించిన వ్యక్తిగత సంబంధాలపై వచ్చిన సమస్యలు, మానసిక ఒత్తిడి మొదలగు వాటి వలన ఆమె చాలా కృంగిపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. సావిత్రి గారి పతనానికి జెమినీ గణేశన్ కారణంగా చెప్పలేము. జెమినీ గణేశన్ తో అభిప్రాయ భేదాలతో ఆయన నుండి దూరం జరిగి ఒంటరిగా ఉండటం, ఆర్థిక వ్యవహారాల్లో ఆమెకు అవగాహన లేకపోవటం వలన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అన్నీ కలిపి ఆమెను చాలా కృంగదీశాయంటారు. ఆమె నటిగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా దాన ధర్మాలు చేయటం, అదే సమయంలో నిర్మాతగా, దర్శకురాలిగా కూడా ప్రయత్నాలు చేయటం. ఆమె నిర్మించిన చిన్నారి పాపలు సినిమా పూర్తి అవటానికి చాలా కాలం పట్టింది. సినిమా నిర్మాణం ఆలస్యం అవటం వలన ఖర్చులు ఎక్కువగా పెరిగిపోయి మార్కెట్లో అనుకోకుండా ఆర్థిక భారం కూడా పెరిగింది. బయ్యర్లు ముందుకు రాకపోవడంతో సినిమాను స్వయంగా విడుదల చేయవలసిన పరిస్థితి వచ్చిందని అప్పటి కథనాలు చెప్తున్నాయి. అందువల్లనే ఇల్లు, ఆస్తులు తాకట్టు పెట్టినట్లు ఆమెకు దగ్గరగా ఉన్నవారు చెప్పిన వివరాలు ఉన్నాయి. అయితే సినిమాను రిలీజ్ చేసినా ఆశించిన స్థాయిలో ఆడకపోవటం వల్ల నష్టాలు మరింతగా పెరిగాయి. కానీ సమస్య ఒక్కటితో ఆగిపోలేదు. కొన్ని ఆర్థిక నిర్ణయాలు, నమ్మిన వారిపై ఎక్కువగా ఆధారపడటం, ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఆస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తలు లేకపోవటం, ఇటువంటివి సంపాదించిన సంపాదన క్రమంగా కరిగిపోయిందనే చెప్పవచ్చును. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళలో అందరూ నిజమైన స్నేహితులు కాదు.
కొందరు ఆమె మంచితనాన్ని ఉపయోగించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సావిత్రి గారి దగ్గర డబ్బు ఉన్నంత కాలం ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ఆమెకు అవసరమైనప్పుడు సహాయం చేయడంలో దూరమైనారు. ఈ పరిస్థితుల్లో ఆమె ఒంటరిగా మద్యానికి బానిసై అది క్రమంగా అలవాటుగా ఆ తర్వాత వ్యసనంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. వ్యక్తిగత జీవితంలో ఆమె జమినీ గణేషన్ దూరం చేసుకోవటం, సినిమా నిర్మాణంలో చాలా నష్టాలు రావటం, నమ్మిన వారే ఆమెను మోసం చేయటం ఇవన్నీ సావిత్రి గారిని మానసికంగా కృంగదీశాయి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. వ్యసనం అనేది కేవలం వ్యక్తిగత బలహీనత కాదు. దాని వెనుక చాలా సందర్భాల్లో మానసిక బాధ, ఒంటరితనం, సహాయం లేని పరిస్థితులు ఉంటాయి. సావిత్రి గారి జీవితంలో కూడా అదే జరిగి డబ్బు పోయి ఆరోగ్యం దెబ్బతిని చివరకు బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో గుర్తుపట్టలేనంతగా ఆమె ఆరోగ్యం పాడైంది. ఒకప్పుడు 100 కోట్లు సంపాదించి పోగొట్టుకున్న సావిత్రికి ఆమె చివరి రోజుల్లో ఒక చేదు అనుభవం ఎదురైందని గుమ్మడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏమనంటే సావిత్రికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తరువాత చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె యాక్ట్ చేశారు. ఆ టైంలోనే ఆమెను ఒక సినిమాలో తల్లి పాత్రకు తీసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అందరం భోజనాలకు కూర్చున్నాము. కానీ సావిత్రి మాత్రం ఒక్కతే చాలా దూరంగా కూర్చుంది. భోజన విరామ సమయంలో అందరికి ఇంటి నుంచి క్యారియర్లు వచ్చి తింటారు. క్యారియర్లు రాని వారికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు. సావిత్రికి ఇంటి నుంచి భోజనం రాలేదు. ఇది గమనించిన గుమ్మడి గారు సావిత్రి దగ్గరకు వెళ్లి, ఏ అమ్మ భోజనం చేయలేదా అని అడిగారట. ఆకలిగా లేదన్నయ్య అన్నారట సావిత్రి గారు. రా అమ్మ ఇద్దరం కలిసి భోజనం చేద్దామన్నారట. వద్దన్నయ్య అన్నారట. నువ్వు రాకపోతే నేను కూడా భోజనం చేయను అన్నారట గుమ్మడి గారు. ఇప్పుడు సావిత్రి గారు కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ వచ్చి భోజనం చేశారని చెప్పారు. ఒకప్పుడు ఆమె కాల్ షీట్స్ కోసం పట్టుబట్టి మరీ దర్శక నిర్మాతలు ఎదురు చూసేవాళ్లు. తనకు ఆ పరిస్థితి రావటం, ప్రొడక్షన్ వాళ్ళు పట్టించుకోకపోవటం నాకు బాధ కలిగిందని ఇంటర్వ్యూలో గుమ్మడి గారు చెప్పడం జరిగింది. 1980లో సావిత్రి గారి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి ఆమె హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత దాదాపు 19 నెలల పాటు కోమాలో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆమె మళ్ళీ కళ్ళు తెరుస్తారని అనుకున్నారు. కానీ 1981 డిసెంబర్ 26న కేవలం 47 ఏళ్ల వయసులో సావిత్రి గారు కన్నుమూశారు. సావిత్రి గారు చనిపోయినప్పుడు సినీ పరిశ్రమలో ఉన్నవాళ్లు పెద్దగా రాలేదనే వార్తలు ఉన్నాయి. సినీ పరిశ్రమలోని సంబంధాలు ఎలా ఉంటాయంటే వ్యక్తి ఉన్న స్థానం, డబ్బు, మార్కెట్ విలువ, ప్రస్తుత ప్రభావం ఆధారంగా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు మహానటిగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి గారి చుట్టూ ఉన్నవాళ్లు చివరి దశలో ఆమెకు ఎవరు అండగా లేరనే బాధ చాలా మంది అభిమానుల్లో ఉంది. కానీ ఆ టైంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్లు ఇద్దరు ఆమె చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితులను గమనించి హెల్ప్ చేయటానికి ప్రయత్నం చేస్తే వారి సహాయాన్ని కూడా ఆమె తిరస్కరించారట. నటుడు మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సావిత్రి గారి చివరి చూపు కోసం తాను, అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళినట్లు చెప్పారు. సావిత్రి అంతిమయాత్రలో సినీ పరిశ్రమ నుంచి తగినంత మద్దతు లేకపోవటం తనకు బాధ కలిగిందని చెప్పారు. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి పాతాళానికి పడిపోవటానికి ఆమె జీవితాన్ని దెబ్బతీసిన అంశాలను చెప్పుకుంటే ముందుగా సావిత్రి గారి జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో విఫలమయ్యారు. ఎవరి సలహా లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఫలితం ఇవ్వలేదు. ఆమె నటిగా మంచి సక్సెస్ అయ్యారు. కానీ నిర్మాతగా మారిన తరువాత చాలా పెద్ద నష్టాలనే చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇతరులకు అతిగా సహాయం చేయటం, ఆమె నమ్మిన వారిపై ఎక్కువగా ఆధారపడటం, తరువాత సావిత్రి గారికి ఆత్మగౌరవంతో పాటు కొంత మొండితనం కూడా ఉందని ఆమెను దగ్గర నుండి చూసిన వారు చెప్తారు. ఒంటరితనం వలన, ఆమె మద్యానికి అలవాటు పడటం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలు, దీని వలన కెరీర్ లో తనకు సినిమా అవకాశాలు తగ్గటం, తను కష్టకాలంలో ఉన్నప్పుడు బలమైన సపోర్ట్ లేకపోవటం ఇవన్నీ కలిసి ఒక మహానటి జీవితాన్ని చీకటిలోనికి నెట్టాయనే చెప్పవచ్చును. సావిత్రి గారి వలన నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఆకాశం అంత ఎత్తుకు ఎదగటం ఎంత గొప్ప విషయమో ఆ ఎత్తులో నిలబడగలగటం మరో గొప్ప విషయం అండి. ఎంతమంది నటీమణులు ఉన్నా మహానటి మాత్రం ఒక్కరే. ఆ మహానటి సావిత్రి గారే. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.